మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 4వ పదిలో 5వ తిరువాయిముడిలో 3వ పాసురం వీవిలిన్బం అనేటువంటి పాసురం. ఆళ్వార్లకి కలిగినటువంటి స్థితి 4:2లో పాలనాయ్ అనేటువంటి తిరువాయిముడిలో తనదైనటువంటి తన్మై కోల్పోయినటువంటి ఆళ్వార్లు పెన్భావనతోటి చెప్పినటువంటి పాసురాలు 4:2. అలానే 4:4 మన్నయ్యిరుందు సుజావి అనేటువంటి తిరువాయిముడిలో కూడా పెన్భావంతో చెప్పారు. అక్కడ ఆళ్వార్లు పొందినటువంటి ఆ అసంతృప్తి అంతా కూడా అప్రీతంతా తొలగిపోయేలాగా ఆళ్వార్లకి పెరుమాళ్ళు వచ్చి దర్శనమివ్వగా ఆ పెరుమాళ్ళని సేవించినటువంటి ఆళ్వార్లు ఇని అన్న కొరైన మక్కు, ఇంకా నాకేమిటి కొరత అని ఆనందంతో చెప్పేటువంటి తిరువాయిముడి ఈ వీట్టిరెందు ఏజులకం అనేటువంటి తిరువాయిముడి. ఏమిటి కొరత ఏమిటి కొరత అంటే ఉభయ విభూతినాథుడు 1వ పాసురంలో ఏం చెప్పారు? వీట్టిలిన్బం వీట్టిరెందు అనేటువంటి 1టి పాసురంలో ఏం చెప్పారు? ఉభయ విభూతి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్పారు. వీట్టిరెందు ఏజులగం తనికోల్ సెల్వా వి విల్ సీర్ అని, అంటే ఉభయ విభూతినాథుడు పరమాత్మ అని చెప్పారు. ఉభయ విభూతినాథుడిని ఆశ్రయించినటువంటి నాకేమి కొరత అన్నారు 1టి పాసురంలో. 2వ పాసురంలో ఐశ్వర్యానికి కారణమైనటువంటి శ్రీహప్పతిత్వాన్ని చెప్పారు. శ్రీహప్పతి అయినటువంటి పరమాత్మని ఆశ్రయించినటువంటి నాకేమి కొరత అన్నారు 2వ పాసురంలో. మరి ఇప్పుడు ఈ 3వ పాసురంలో ఏం చెప్పబోతున్నారో ఆళ్వార్లు తెలుసుకుందాం. ఎలానట ఏం చెప్పబోతున్నారో 3వ పాసురంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమిటి పాసురం? 3ాం పాటు 150వ పేజీ. సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్ உபய விபூதி யுக்தனான சர்வேஸ்வரனை கிட்டி கவி பாடுகையாலே அவனுடைய ஆனந்தத்தையும் விழா கொலை கொள்ளும்படியான ఆనందத்தை உடைய நான் ఎన్గిరార్. సమస్త కళ్యాణ గుణాత్మకుడు ఉభయ విభూతులతో కూడినటువంటి సర్వేశ్వరుడిని సమీపించి కవిపాడుగయ్యాలే, ఆయన్ని స్తోత్రం చేయటం చేత అవనుடைய ఆనందత్తయ్యం విళాకొలై కొల్లుంబడియాన, ఆయన యొక్క ఆనందాన్ని ముഴുవదుమాగా అనుభవించుంబడి, అంటే ఆయన ఆనందమనే ఒక గుణాన్ని పరిపూర్ణంగా అనుభవించేటట్టుగా ఆనందత్తై వడయ్యనానే, అనుభవించినటువంటి ఆనందం అనుభవించబడేటట్టుగా ఆనందాన్ని కలిగిన వాడిని అయ్యాను అంటున్నారు ఈ పాసురంలో. వీవిలిన్బమిగ వెల్లై నిగజందనం అచ్యుతన్ వీవిల్ సీరన్ మలర్ కண்ணன் விண்ணோர் பெருமான் தன்னை வீவில் காலமிசை மாலைகளேத்தி மேவ பெற்றேன் வீவிலின்பம் இக வெள்ளை నిగజందనన్ మేవియే. ప్రతి దాంట్లో వీవిల్, ప్రతి ఖండంలోను మొదటి లైన్లోను, 2వ లైన్లోను, 3వ లైన్లోను అన్నింటిలోనూ వీవిల్ అనే పదం ఉంది కదా. అయితే అన్నిటికీ ఒకే అర్థం కాదండి, ఒక్కొక్క చోట ఒక్కో అర్థాన్ని చెప్పారు. వీవిల్ ఇన్బం మిగ వెల్లై, వీవిల్ ఇన్బం మిగ. వీవిల్ అంటే అవిచ్ఛిన్నమైనటువంటి, ఇన్బం ఆనందము. వీవిల్ ఇన్బము అంటే మొదటి దాంట్లో అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందము అని చెప్పారు. మిగ వెల్లై మేలైన అవధియందు, అంటే అవిచ్ఛిన్నమైన ఆనందము మేలైన అవధియందు నిగజంద నమ్మచ్చుతంతన్, ఎల్లై నిగజంద నమ్మచ్చుతంతన్, వర్తిస్తూ ఉన్నటువంటి మనబోటి వారలకు అనుభవపరిచడి సంకోచము లేని స్వభావము కలవాడును. వీవిల్ సీర్ అవధిలేని కళ్యాణ గుణములు కలిగిన వాడును. మలర్ కണ്ണన్ విన్నోర్ పెరుమాన్ తన్నై,
మలర కన్నన్ తామర పుష్పముల వంటి నేత్రాలు కలిగిన వాడును. విన్నోర్ పెరుమాన్ తన్నై నిత్యసూరులకు ప్రధాన పురుషుడును అయిన సర్వేశ్వరుని వీవు ఇల్ కాలం ఇసై మాలైగళై ఏత్తి. 3 వీవిల్ సేరన్ అంటే ఏం చెప్పారు ఇక్కడ? వీవిల్ సేరన్ అంటే అవధి లేని కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు. మొదటిదేంటి? వీవిల్ ఎన్వము అంటే విచ్ఛిన్నము లేని ఆనందము అని చెప్పారు. రెండవ దాంట్లో వీవిల్ సేరన్ అంటే అవధి లేని కళ్యాణ గుణాలు అని చెప్పారు. ఇప్పుడు మళ్ళా వీవిల్ ఇసేమాలయ గట్టి వీవు ఇల్ కాలం అని మూడో దాంట్లో ఏం చెప్తున్నారు? వీవు ఇల్ కాలం అంటే అంతము లేని కాలమంతా కూడా అని, కాలతత్వం కాలమంతా కూడా ఇసేమాలయలు చేసి గాన రూపములైన శబ్ద సందర్భముల చేత స్తుతించి మేవపెత్తేనంటే ఆశ్రయించడానికి లభించాను. మేవి మేవి ఆశ్రయించి, వీవిల్ అంతము లేని, మేవి వీవిల్ ఎన్వం మిగ వెల్లై నెగడందన ఆనందము యొక్క అపరిచ్ఛేద్యమైన అభివృద్ధులు కలిగినవి. ఆనందము యొక్క అపరిచ్ఛేద్యమైన అభివృద్ధులు అంటే ఆ ఆనందం బాగా నాకు పెరిగిపోయింది అని చెప్తున్నారు ఆళ్వార్లు. తాత్పర్యం నిరవధికమైన అపరిచ్ఛిన్న ఆనందాన్ని నా వంటి వాళ్ళకి అనుభవింప చేసేటువంటి వాడు, అసంకుచిత స్వభావుడు, అపరిమితములైన నిత్య కళ్యాణ గుణములు కలవాడు, నిత్యసూరి నిర్వాహకుడు అయినటువంటి శ్రీవైకుంఠనాథుణ్ణి శబ్ద సందర్భాలనే పుష్పమాలికలతోటి అనవరతము ఆరాధించి అనుభవించటానికి నేను లభించాను. ఇట్లా సమీపించటం వల్ల వాని ఆనందాన్ని కబళీకరించేటట్లుగా అపరిమితమైన ఆనందాన్ని కలవాడని అయ్యాను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. ఆరాయరప్పడి వీవిలిన్వం ఆశ్రిత వాత్సల్య సౌశీల్య ఐశ్వర్య సౌందర్యాది అనవధిక మంగళ గుణ విశిష్టనాయ్ స్వపరిచరణ భోగశేష శేషాసనాది అపరిమిత నిత్య సిద్ధ పరమ సూర్భిః అనవరత సంసేవ్యమాననాయ్ శ్రీవైకుంఠ నిలయనాయ్ లక్ష్మీ భూమి నీలానాయికనాయ్ ఇరుందు தன்னைத்தான் அனுபவித்தினாலே தனக்கு வந்த நிரவதிக ஆனந்தமும் தன்னை திருவாய்மொழி பாடுகையால் எனக்கு வந்த ஆனந்தமும் ஆனால் இதிலே சஹஸ்ரைக தேசத்துக்கு போருமோ என்கிறார். ఆశ్రిత వాత్సల్యము సౌశీల్యము ఐశ్వర్యము సౌందర్యము లాంటి అనవధికమైన మంగళ గుణాలతోటి కూడుకుని ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఆశ్రిత వాత్సల్యము ఉంది ఆయన దగ్గర, సౌశీల్యము ఉంది, ఐశ్వర్యము ఉన్నది, సౌందర్యము ఉన్నది. ఇలా అనవధికమైన మంగళ గుణాలతోటి కూడి ఉన్నటువంటి వాడు పరమాత్మ. స్వపరిచరణ భోగశేష శేషాసనాది అపరిమిత నిత్య సిద్ధ పరమ సూరిభిః అనవరతం సంసేవ్యమాననాయ్. స్వపరిచరణ ఆ పరమాత్మ యొక్క తిరువడిగలని ఆశ్రయించి ఉన్నటువంటి, స్వపరిచరణ అంటే పరమాత్మకు తిరువడిగల కైంకర్యం చేసేటువంటి ఆదిశేషుడు, శేషాసనుడు అంటే విశ్వక్సేనాళ్వార్ లాంటి అపరిమితమైన నిత్య సిద్ధ పరమసూరుభిః నిత్యము ఉండేటువంటి పరమసూరుభిః అంటే నిత్యసూరుల చేత అనవరతము సంసేవ్యమాననాయ్ అంటే వీళ్ళంతా ఎప్పుడు ఆ పరమాత్మకు తిరువడిగల కైంకర్యం చేస్తూ ఉంటారు. శ్రీవైకుంఠ నిలయనాయ్ శ్రీవైకుంఠాన్ని వాసస్థానంగా కలిగినటువంటి వాడు. లక్ష్మీ భూమి నీలానాయకనాయ్ ఇరుంద తన్నైతాన్ అనుభవిస్తూ, అదే లక్ష్మీ భూమి నీలానాయకుడు, లక్ష్మీదేవికి భూమి పిరాట్టికి నీలాదేవికి కూడా నాయకుడు అయ్యుండి కూడా తాను అనుభవిస్తదినాలే
தனக்கு வந்த நிரவதிக ஆனந்தம். நிரவதிக இருந்தா தன்னைத்தான் అనుభవిస్తూ அதத்தினாலே తనకు వంద నిరవధిక ఆనందం. తనని తానే అనుభవించడం చేత వచ్చేటువంటి నిరవధికనైన ఆనందం కలిగినటువంటి వాడు. தன்னை திருவாய்மொழி பாடுகையால் எனக்கு வந்த ஆனந்தமும் ஆனால் తనను తిరువాయమొഴി పాడుగయ్యాల్ తిరువాయమొഴి పాడటం చేత ఎనక్కు వంద ఆనందము ఆనాలు. అంటే నేను ఇలా తిరువాయమొഴి పాడటం నా చేత పాడించి తను ఆనందపడ్డాడు, నాకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. ఆనందమానాలు ఆనందమైనట్లయితే ఇదిలే సహస్రైక దేశత్తుక్కు పోరుమో ఎంగిరారు. ఇదిలే అంటే నాకు కలిగినటువంటి ఆనందం ముందు ఇదిలే సహస్రైక దేశత్తుక్కు పోరుమో, ఆయన ఆనంద స్వరూపుడు. ఆయన ఆనందం ముందు ఇప్పుడు పొందినటువంటి ఆనందం, ఆనంద స్వరూపుడైనటువంటి நாயகனாயிருந்து தன்னைத்தான் அனுபவித்ததினாலே தனக்கு வந்த நிரவதிக ஆனந்தமும், தன்னை తిరువాయమొഴి పాడుగయ్యాల్ ఎనక్కు వంద ఆనందము ஆனால் నాకు కలిగినటువంటి ఆనందం అయితే ఇదిలే సహస్రైక దేశత్తుక్కు పోరుమో. అంటే ఆయనకు ఉన్నటువంటి ఆనందము నేను తిరువాయమొഴి పాడటం వల్ల కలిగినటువంటి ఆనందంలో ఏ కొద్ది ఆనందమో అన్నట్లుగా అయిపోయింది అన్నట్లు అర్థమవుతోంది అడియానికి. ఇందులో ఏదైనా తేడాలుంటే పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సరే, ஆறாயிரப்படி 12 అనంతరం మేన్మయ్యాலும் శ్రీహప్పతిత్వత్తాலும் సిద్ధமான ஆனந்தாதி குணயோகத்தையுடையவனை ஸ்தோத்திரம் பண்ணி கிட்டப்பெத்து நிறுத்தி செய்ய ஆனந்த పూర్ణనానేన్ ఎంగిరారు. మేన్మయ్య అనేది ఎక్కడ చూపించారండి? వీతిరిందు ఏజులగం తనికోల్ సెల్వా అనేటువంటి పదంతో మేన్మై గొప్పతనాన్ని కలిగినటువంటి వాడు. శ్రీయప్పతిత్వము రెండవ పాసురంలో, మయ్య కన్నాడు అనేటువంటి పాసురంలో శ్రీయప్పతిత్వం కలిగినటువంటి వాడు అని. అంటే మేన్మయ్యాலும் శ్రీయప్పతిత్వాలు సిద్ధమైనటువంటి విషయం ఏమిటి? ఆనందాది గుణ యోగత్తేవుడయ్యవనై సిద్ధమైనటువంటి ఆనందము మొదలైన గుణయోగాన్ని కలిగినటువంటి ఆ పరమాత్మని స్తోత్రం చేసి కిట్టపెత్త నిరతిశయ ఆనంద పూర్ణనానేన్ ఎంగిరార్. గొప్పదైన ఆనందమును తో పూర్ణుడని అయ్యాను అంటున్నారు ఆడవాళ్ళు. వీవిల్ ఇన్బం మేఘ, అవిచ్ఛిన్నమైన ఆనందమానదు. వీవిల్ ఇన్బం అంటే అవిచ్ఛిన్నమైన ఆనందము. మేఘ ఆనందవల్లి క్రమத்திலே అవాంగ్మానస గోచరమాంబడి మిగుదియాన ఎల్లయ్యలే. ఆనందవల్లి అనేటువంటి ఆ ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఎలా ఒక మనుష్యుడి యొక్క ఆనందం, మనుష్య గంధర్వ ఆనందము అంటే మనుష్యుడి యొక్క ఆనందం కంటే 100 రెట్లు ఎక్కువ మనుష్య గంధర్వ ఆనందం, వాడికంటే దేవగంధర్వ ఆనందం, దేవతల యొక్క ఆనందం ఇలా ఉన్నది కదా. దేవగంధర్వ ఆనందం ఇలా ఉన్నాయి కదా. అలా ఆనందవల్లి క్రమத்திலே అవాంగ్ మానస గోచరమాంబడి మిగుదియాన ఎల్లయ్యలే. అవాంగ్ మానస వాక్కుకి మనసుకి కూడా అర్థం కానటువంటి అధికమైనటువంటి గొప్పదైనటువంటి ఎల్లయ్యలే చివరి హద్దులో వత్తిక్కిర ఆకారத்தை అంటే అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని ఆనందవల్లి అనేటువంటి ఉపనిషత్తులో చెప్పిన ప్రకారంగా అది వాక్కుకి మనసుకి కూడా గోచరం కానట్లుగా అధికమైనటువంటి ఆనందాన్ని
ఒత్తిక్కిర ఆకారத்தை ఎల్లయిలే ఒత్తిక్కిర ఆ ఆనందం యొక్క చివరి హద్దులో వర్తిస్తూ ఉండేటువంటి ఆకారాన్ని ఎన్పోల్వార్కు అనుభవిక్కిరా నాలాంటి వాళ్ళకి అనుభవింపచేసేటువంటి అప్రచ్యుత స్వభావనాయ్. అప్రచ్యుత అంటే ఇక్కడ ఏం చెప్పారు? నమ్ అచ్యుతన్ అన్నారు కదా. అచ్యుతుడు అంటే ఎవరు? ఆశ్రయించిన వాళ్ళని విడువనటువంటి వాడు. అందుకని ఇలాంటి నాలాంటి వాళ్ళకి ఆయన ఎలాంటి వాడు? ఆనందవల్లి అనే ఉపనిషత్తు కూడా ఆనందం అనే ఒక గుణాన్ని చెప్పలేక వెనుదిరిగినటువంటి వైభవం. అలాంటి ఆయన తన యొక్క ఆనందం యొక్క చివరి హద్దుని ఎంతో తక్కువ వాడైనటువంటి నాకు అనుభవింపచేసినటువంటి వాడు. అంతేకాదు అప్రచ్యుత స్వభావనాయ్. ఎవడి అవ్వానందత్తుకు అడియాగ చొల్లప్పట్ట ముడివిల్లాదా. అప్రచ్యుత స్వభావుడు అంటే విడిచిపెట్టినటువంటి స్వభావము. ఆ ఆనందత్తుకు అడియాగ చొల్లప్పట్ట ముడివిల్లాదా యువత్వాది నిత్యగుణ విభూతి వైలక్షణ్యత్తయుడయ్యనాయ్. ఆ ఆనందానికి కారణమైనటువంటివేమి? చొల్లప్పట్ట ముడివిల్లాదా. ఆ ఆనందానికి కారణంగా చెప్పబడినటువంటి నశింపు లేనటువంటి ముడివిల్లాదంటే హద్దు లేనటువంటి, ఇక్కడ నశింపు లేని కాదు. యవ్వనత్వాది నిత్యగుణ విభూతి వైలక్షణ్యత్తై ఉడయ్యనాయ్. యవ్వనము మొదలైనటువంటి నిత్యగుణ విభూతి వైలక్షణ్యాన్ని కలిగినటువంటి వాడే. అంటే యవ్వనము అనేటువంటిది యవ్వనము అని యవ్వనము మొదలైన నిత్యగుణ విభూతి వైలక్షణ్యము అని ఎందుకు చెప్పారట? మనకి పరమాత్మ యొక్క ఆనందాన్ని కొలవటానికి ప్రయత్నించేటువంటి ఉపనిషత్తు మొదటగా ఒక మనుష్యుడి యొక్క ఆనందాన్ని కొలవటానికి ఆరంభిస్తూ యవ్వనం కలిగిన వాడై ఉండాలి, అన్ని సమర్థవంతంగా చేసేవాడై ఉండాలి అని యవ్వనాన్ని మొదట చెప్పిందట. ఆ ఉపనిషత్తు పరమాత్మ యొక్క ఆనందం అనే గుణాన్ని కొలిచే సందర్భంలో యవ్వనాన్ని మొదట యవ్వనం కలిగిన వాడై ఉండాలి అని మనుష్యుడి యొక్క క్వాలిఫికేషన్ చెప్పింది. కాబట్టి అక్కడ నుంచి కూడా నిత్యగుణ విభూతి వైలక్షణ్యత్తై ఉడయ్యన అంటే మనుష్యుడి యొక్క ఆనందానికి కారణమైనటువంటిది యవ్వనమని, దేవతలకి ఆనందానికి కారణమైనటువంటిది అమృతమని, సిద్ధ పురుషులకి ఆనందానికి కారణం ఏమిటి? కైంకర్యమని, బ్రహ్మగారికి ఆనందం కలిగించేటువంటి విషయం ఏమిటి అంటే వ్యష్టి సృష్టి. అంటే ఎలాంటి వాడు పరమాత్మ? ఆనంద స్వరూపుడు అన్నాడు. ఎలాంటి ఆనందం కలిగినటువంటి వాడు? ఒక్కొక్కరికి ఏ ఏ విషయంలో ఆనందం కలుగుతుందో ఆ ఆనందాన్ని అదంతా కూడా ఆయన దగ్గర కలిగినటువంటి వాడు. అలాంటి ఆనంద స్వరూపుడు. అలా యువత్వాది నిత్యగుణ విభూతి వైలక్షణ్యத்தை ఉడయ్యనాయ్. యువత్వము దగ్గర నుంచి యువత్వము మొదలైన నిత్యగుణ విభూతి వైలక్షణ్యం కలిగినటువంటి వాడు. ఇవి అతిశయత్తుకు సూచకమాంబడి పుండరీకాక్షణ. ఇంత గొప్పతనం కలిగిన వాడని ఎలా చెప్తారండి? ఆ నేత్రాలు చూస్తే తెలిసిపోతుందండి. పుండరీకాక్షుడు కదా ఆయన. అలాంటి వాడు ఇక్కన్నజగాలే విన్నోరు పరవం తలైమగనాన అవనై పొజువు ఇల్లాద కాలమెల్లాం. ఇక్కన్నజగాలే ఈ నేత్ర సౌందర్యంతో విన్నోరు పరవం నిత్యసూరులకు కూడా తలైమగనానవనై అంటే ఆ శ్రీవైకుంఠంలో ఉండే నిత్యులు ముక్తులందరూ ఎప్పుడు ప్రేమతో ఆదరించబడేటువంటి వాడు, ప్రేమతో చూసేటువంటి వాడు, తలైమగనానవనై వాళ్ళని నిర్వహించేటువంటి వాడు. అలాంటి ఆ సర్వేశ్వరుడిని ఒజువు ఇల్లాద కాలమెల్లాం విచ్ఛేదము లేని కాలమంతా కూడా గాన రూపమాన సందర్భత్తాలే స్తుతిస్తూ కిట్టపెత్తేన్. గాన రూపమైనటువంటి
పాసురాలతోటి స్తుతిస్తూ స్తోత్రం చేసి కిట్ట పెట్టేన్ సమీపించడానికి పొందాను. లబ్ధ ఆనందీ భవతి ఎంగిరపడియే ఆనందమయనాన అవనైకి ശ്രോത്രിയസ്യ കാമഹതസ്യ എന്നും കണിക്കിലെ അവനോട് ഒത്ത മുടിവില്ലാതെ ആനന്ദത്തിനുടയ അപരിച്ഛേദ്യமான അഭിവൃദ്ധികൾ ഉണ്ടായിത്തിന నిగదందనం ఎన్ను ప్రీతియాలే బహుమాన ఉక్తి ఆగము. అంటే లబ్ధ్వా ఆనందీ భవతి అని చెప్పినట్టుగా కిట్టపెట్టిన దానిని పొంది ఆనందాన్ని కలిగిన వాడిగా ఉన్నానని చెప్పినట్టుగా ఆనందమైన అవనైక్కిట్టి శ్రోత్రియస్య కామహతస్య అని ఎన్ను అనే లెక్కలో అవనోడు వత్త ఆయనతో సమానంగా ముడివిల్లాగా హద్దు లేనటువంటి ఆనందము యొక్క అపరిచ్ఛేద్యమైన అభివృద్ధిಗಳು ఉన్నాయి. ఆయనతో సమానమైనటువంటి ఆనందాన్ని పొందిన వాడిగా అయ్యాను. నిగదందనం ఎన్ను ప్రీతియాలే బహుమాన ఉక్తియాగమాం. ఆనందంతో ఆడవాళ్ళు తమ గురించి తాము చెప్పుకునేటువంటి మాట నిగదందన అని. అభివృద్ధులు నిగదందన అంటే అలాంటి గొప్పదైన ఆనందాన్ని నేను పొందగలిగానండి అని తమని తామే కొనియాడుకున్నట్టుగా చెప్పినటువంటి శ్రీ సూక్తట అది. మూండ్రాం పాటు వీవిలిన్బం ఇత్యాది వీవిన్నిక్కే అంటే ஒரு విచ్ఛేదం ఎన్నిక్కే ఇరుప్పదానా తాన్ ఒక్క విచ్ఛేదము కూడా లేనటువంటి ఎన్బమాయ్ ఆనందమాయ్ విచ్ఛేదము లేకుండా ఉండేటువంటి ఆనందము. అదుదాన్ ఎవ్వళవు పోరుమెన్నిల్ ఆనందం ఎంతవరకు ఉంటుందండి? మిగ ఎల్లై నిగదందా ఎవ్వళవు పోరుమెన్నిల్ అంటే అసలు అది ఆనందం యొక్క హద్దు ఎక్కడైనా ఉన్నదా అంటే ఇని ఇరుక్కు అవ్వరు ఎల్లయ్యెందుం బడియాన ఎల్లయ్యలే వర్తిక్కిరా. ఇది ఈ ఆనందానికి మించి ఆవల ఇంకొకటేమీ లేదు అనేటట్టుగా ఎల్లయ్యలే వర్తిక్కిరా చివరి హద్దులో ఉండేటువంటి నం ఆనందవల్లియల్ ప్రసిద్ధి అచ్యుతన్. నం అచ్యుతన్ మన యొక్క అచ్యుతుడు. అచ్యుతుడు అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళని విడిచిపెట్టనటువంటి వాడు అని కదా. అంత ఆనందం అనే గుణాన్ని కలిగిన వాడైనప్పటికీ కూడా అచ్యుతన్ ఆశ్రయించినటువంటి వాళ్ళని విడిచిపెట్టనటువంటి వాడు. అది ఎంత అంటే నం అచ్యుతన్ మా అచ్యుతుడండి అని చెప్పగలిగేటట్టుగా ఉన్నటువంటి స్థితి. ఇదొరు ప్రమాణం కొండు ఉపపాదిక్క వేణుమో ఇది కూరుకాలం విచ్ఛేదము ఎల్లై ఎన్నుమిడం తిరునామమే సొల్లుగిరదండో. అండి ఆయన ఆనంద స్వరూపుడండి. ఇది ఇంతకు మించి ఇంకొక ఆనందం లేదు అన్నట్టుగా ఆనందానికి చివరి హద్దులో ఉన్నటువంటి వాడు. ఇదిగో నమ్మచ్చుతని ఇంకా వేరే ఒక ప్రమాణం పెట్టి చెప్పాలా ఏమిటి? ఇదొరు ప్రమాణం కొండు ఒప్పుపాదెక్క వేయడము ఇంతకంటే గొప్పదైనటువంటి ఆనందం ఇంకా వేరే లేదు అని ఒక ప్రమాణాన్ని చూపించి చెప్పాలా ఏమిటి? ఇరుక్కు ఒక కాలం విచ్ఛేదం ఎల్లై ఎన్ను మేడం. ఈ ఆనందానికి ఒక్క క్షణం కూడా ఏ కాలంలోనూ విచ్ఛేదం లేదు అనేటువంటి విషయం ఆ తిరునామం చెప్పట్లేదా అండి మీకు? ఏమిటా తిరునామం? అచ్యుతన్. అచ్యుతన్ చ్యుతి లేనటువంటి వాడు. చ్యుతి అంటే విడవటం, లేనటువంటి వాడు అంటే ఎప్పుడూ విడవనటువంటి వాడు. ఆ తిరునామం చెప్పట్లేదా మీకు ఆయన ఎప్పుడు విడవనటువంటి వాడు అని? వీవిల్ తీరన్ ఇవ్వానందత్తుక్కు అడియాన నిత్య విభూతి ఏవుడయ్యవన్. ఈ ఆనందానికి కారణం ఏమిటండి? వీవిల్ తీరన్. ఈ ఆనందానికి మూలం ఏమిటయ్యా అంటే నిత్య విభూతి అయ్యుడయ్యవన్. నిత్యమాన గుణంగళైవుడయ్యవన్ ఎన్నుమాం. నిత్య విభూతిని కలిగినటువంటి వాడు, నిత్యము ఉండేటువంటి గుణాలని కలిగినటువంటి వాడు. గుణ విభూతిగల్ ఆనందావహమాయిరే ఇరుప్పదు. గుణాలు విభూతులు ఎందుకు? మనందరికీ ఆనందాన్ని ఇవ్వటం కోసమే కదా ఉన్నాయి అవన్నీ కూడా. మలర్ కண்ணన్ స్వాభావికமான ఆనందத்தையுடையவன் என்னுமிடம் తిరుక్కన్గల్ తానేకుల్ సొల్లి కొడుక్కుం. మలర్ కన్నన్ వికసించినటువంటి తామరల లాంటి నేత్రాలు కలిగిన వాడు పుండరీకాక్షుడు. ఆ పుండరీకాక్షత్వం, ఆయన పుండరీకాక్షుడైన ఆయన్ని చూస్తే సహజమైనటువంటి ఆనందాన్ని కలిగినటువంటి వాడు అని ఆ నేత్రాలను చూస్తే తెలిసిపోతుంది కదండి. ఆ నేత్రాలే చెప్తే ఎవరనుకుంటున్నారు ఈయన సహజమైన ఆనందాన్ని కలిగినటువంటి వాడు అని తిరుక్కన్గల్ తానే కొల్లి
తానేగోల్ సొల్లి కొడుకుం అవే చెప్తూ ఉంటాయి కదా. విన్నోర్ పెరుమాన్ తన్నై ఇక్కన్నజగు కుత్తోత్తు జితం ఎన్బారై ఒక నాడాగ ఉడయ్యవనై. అండ్ ఈ నేత్ర సౌందర్యాన్ని, అంత నేత్ర సౌందర్యము చూడగానే ఆనందాన్ని కలిగినటువంటి వాడు అని తెలుస్తుంది కదా. మరి ఆ ఆనందాన్ని అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే విన్నోరు పెరుమాన్ తన్నై ఈ కన్నజుకు తోత్తు ఈ నేత్ర సౌందర్యానికి ఓడిపోయి జితం ఎన్బారైవరు నాడాగబడయ్యవనే. జితం మేము ఓడిపోయామయ్యా ఈ యొక్క నేత్ర సౌందర్యానికి అనేటువంటి వాళ్ళు ఒక నాడాగా అదిగో ఆ పరమపదం మొత్తం ఉన్న వాళ్ళంతా ఇలాంటి వాళ్ళేనండి. తామరై కన్ననే విన్నోరు పరవం తలై మగనై అన్నక్కడ వదిలే. తామరై కన్ననై తామర పుష్పాల్లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. విన్నోరు పరవం తలై మగనై నిత్య సూర్యులకు ప్రధాన పురుషుడైనటువంటి వాడు సర్వేశ్వరుడు అని అన్నారు కదా ఆయనని. అలా కదా ఆయన్ని మంగళాశాసనం చేసేది అందరు ఆళ్వార్లు. వీవిల్ కాలం ఇత్యాది క్షుద్ర విషయ. వీవిల్ కాలం అంటే విచ్ఛేదము లేని కాలం. ఇక్కడ క్షుద్ర విషయంగళై అనుభవిక్కప్పుకాల్ అవై అల్ప అస్థిరాది దోషదుష్టமாக ఇయ్యాలే అనుభవిక్కుం కాలం అల్పమ్మా ఇరుక్కుం. అండి క్షుద్ర విషయాలని నీచమైన విషయాలని అనుభవించడానికి మొదలు పెడితే అవి అల్పమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి, అస్థిరమైనటువంటివి కనుక దోషదుష్టమాగయ్యాలే దోషముతో దోషము కలిగినటువంటివి కావటం చేత అనుభవించేటువంటి కాలం కూడా అల్పంగానే ఉంటుంది. అవి అనుభవించడానికి మొదలు పెడితే అల్పమైనటువంటి ఆనందాన్ని ఇస్తే అల్పకాలము స్థిరంగా ఉండేటువంటివి కావటం చేత అవి అనుభవించేటువంటి కాలం కూడా అల్పంగానే ఉంటుంది. ఇంగు అనుభావ్య విషయం అపరిచ్ఛిన్నమాగా ఇయ్యాలే కాలము అనంతకాలమాగ పెద్దదు. ఇక్కడ అనుభవించేటువంటి విషయం, అవి అనుభవించేటువంటి విషయం తక్కువ, అందుకని అనుభవించేటువంటి సమయం కూడా తక్కువ. అక్కడ ఆనందం తక్కువ, అంచేత అనుభవించే సమయం కూడా తక్కువ. కానీ ఇక్కడ అనుభవించవలసినటువంటి విషయం అపరిచ్ఛిన్నం, ఎంత అనుభవించినా పూర్తి కానటువంటి విషయం. కాలము అనంతకాలమాగ పెద్దదు, అంచేత అనుభవించడానికి పట్టేటువంటి కాలం కూడా అనంతమైన కాలము అని. ఒజివిల్ కాలం ఎన్న వేండీరుక్కుం. అలాంటి ఆ అనుభవాన్ని ఒజివిల్ కాలం ఎల్లాం ఎన్న వేండీరుక్కుం. విచ్ఛేది కాలం, విచ్ఛేదము లేని కాలం అంతా అది అంటే వేండీరుక్కుం అనవలసినట్టుగా కదా ఉన్నది. ఇసైమాలైగల్ వాచికమాన అడిమయ్యిరే செய்கிறது. ఇసైమాలైగల్ వాచికమైన కైంకర్యం కదా ఆళ్వార్లు చేసేది. ఎలా ఇసైమాలైగల్ అంటే ఎలా అంటున్నారు? కరుముగై మాలై ఎన్ను మా పోలే ఇసయ్యాలే செய்த మాలై. కరుముగై మాలై అంటే అదే కరుముగై పుష్పాల యొక్క మాల. అంటే పుష్పాంతరం కలసాదే కేవలం కరుముగై పూక్కளாலே செய்யப்பட்டது ఎన్నపడి. పుష్పాంతరం అంటే ఏదో కదంబమాల, కనకాంబరాలు, మరువము, మల్లెపూలు ఇలా అన్నీ కలిసినటువంటి మాల కాదండి. కేవలం మల్లె పుష్పాల మాలే అన్నట్లుగా ఇది కూడా కరుముగై మాలై అన్నట్టుగా ఇసయ్యాలే செய்த మాలై కేవలం గానంతో చేయబడినటువంటి పాసురాల మాల. ఏత్తి మేవప్పెత్తేను, ఏత్తి స్తోత్రం చేసి మేవప్పెత్తేను, ఏత్తి కొన్ని మేవప్పెత్తేనంటే కిట్టప్పెత్తేను అలా ఆయనని పాసురాలతో పాడి సమీపించడానికి పొందాను. ఇత్తాల్ ఫలిత్తది ఎన్నెన్నిల్. దీనివల్ల ఏంటండి ఆళ్వారే మీకు లభించింది అంటే వీవిలెన్బం ఇక ఎల్లై నిగదందనన్ నిత్యమాయ్ నిరతిశయమాన ఆనందத்தை ఉడయ్యే నానేను. నిత్యము ఉండేటువంటి నిరతిశయమైనటువంటి ఆనందాన్ని కలిగిన వాడనయ్యాను. అవనుடைய ఆనందத்தையும் உம்முடைய ఆనందத்தையும் ఒక్కச் சொன்னீர் பின்னும் உமக்கு வாசி ఎన్నిల్. అంటే ఆయన ఆనంద స్వరూపుడు అన్నారు. ఆయన్ని పాసురాల మాలికలు తోటి సమీపించి నేను ఆనందాన్ని పొందాను అంటున్నారు. మీ ఆనందము ఆయన ఆనందము ఇద్దరిది సమానమేనా అని ఎవరో అడిగారు. అడిగితే అవును ఇద్దరిది సమానమే. ఆనందం విషయంలో ఇద్దరిది సమానమైన ఆనందమట.
అలా కాకపోతే కనుక అది తేడా వస్తుంది. ఆనందం మాత్రం ఇద్దరు పొందే ఆనందం సమానమేనండి. అయితే அவனுடைய ఆనందத்தையும் ఉమ్ముடைய ఆనందத்துக்கும் ఒక్కర్ చొన్నీరు ఇద్దరిది సమానమని చెబుతున్నారు ఆళ్వారే. పెన్నై ఉమక్కు వాసేనిల్, మరి అప్పుడు ఆయన ఆనందం మీ ఆనందం సమానం అంటే మీరు ఆయన సమానమేనా అంటే ఏది అహం బ్రహ్మాస్మి అనే అర్థం కాదండి ఇక్కడ చెప్పేది. సిరుదువాసి ఉండు ఎనక్కు, ఏదో కొంచెం తేడా. ఏమిటి ఆయన మీరు ఒకటేనా అనే ఒక ప్రశ్న వేశారు అంటే సిరుదువాసి ఉండు ఎనక్కు మేవియే అవనుకు స్వతహ ఎనక్కు అవనై మేవి. ఆయనకి స్వతహాగా సహజమైన ఆనంద స్వరూపుడు ఆయన. నేను ఆయన్ని సమీపించడం వల్ల ఆయన్ని పొందడం వల్ల కలిగినటువంటి ఆనందం నాది, కానీ ఇద్దరి ఆనందం ఒకటే. ఇంకా చెప్పాలంటే నా ఆనందమే ఎక్కువ అంటున్నారు ఆళ్వార్లు. ఎలాగా ఆయనది సహజమైనటువంటి ఆనందం, నాకున్నటువంటి ఆనందం ఆయన్ని సమీపించడం వల్ల పొందడం వల్ల వచ్చింది. అయితే అవనుடைய ఆనందత్తుకు అడియల్లై ఎన్నుடைய ఆనందత్తుకు అడియుండు. ఆయన ఆనందానికి మూలమేం లేదండి, కానీ నా ఆనందానికి ఒక మూలం ఉన్నది. ఏమిటి ఆయన ఆనందం? ఆయన సహజంగా ఆనంద స్వరూపుడు అన్నారు అంతే. కానీ ఆళ్వారే మీకింత ఆనందం ఎలా లభించిందంటే ఒక అడి కారణం ఉన్నది. నా ఆనందానికి ఒక తల్లి తండ్రి ఒక సంబంధం ఉన్నది, ఒక సంబంధాన్ని బట్టి సంబంధం ఉన్నది. కానీ ఆయన ఆనందానికి పెరుమాళ్ళే నీకు ఈ ఆనందం ఎలా లభించిందంటే ఎలా వచ్చిందో చెప్పడానికి ఆయన చేత కాదు. నా ఆనందానికి కారణం ఏమిటి? ఆయన్ని ఆశ్రయించడమే, ఆయనతో చేరి ఉండటమే అనే ఒక మూలం ఉన్నది నాకు. కానీ ఆయనకు అలా చెప్పుకోవడానికి లేదు కనుక ఆయన ఆనందం కంటే నాదే గొప్పదైన ఆనందము అంటున్నారు ఆడవాళ్ళు. ఇదిగో కిందిస్తున్నారు చూడండి. ఏష హేవ ఇత్యాది ఇత్తాల్ స్వార్జితం బోలే అవనుடைய ఆనందం. ఇత్తాల్ స్వార్జితం బోలే అవనుடைய ఆనందం, పిత్రార్జితం బోలే తమ్ముடைய ఆనందం ఎన్నదాయితు. నా ఆనందానికి ఒక మూలం ఉన్నదండి, ఆయన ఆనందానికి అదే. పెరుమాళ్ళే మీకు ఆనందం ఎలా లభించిందంటే ఏం చెప్పగలడు ఆయన? కాబట్టి ఆయన ఆనందం కంటే ఒక రకంగా చూసుకుంటే నా ఆనందమే గొప్ప అన్నట్టుగా చెప్తున్నారట ఆడవాళ్ళు. అవనుకు మేవియే అవనుకు స్వతహ అంటే ఆళ్వారే మీరు ఆయన ఆనందాన్ని మీ ఆనందాన్ని ఒకే రీతిగా మీరు చెప్తూ ఉన్నారు కదా. అయితే ఆయనకి మీకు ఉన్నటువంటి తారతమ్యం ఏమిటంటే కొంచెం తేడా ఉన్నదండి. ఆయనకి సహజంగా ఆనంద స్వరూపుడు ఆయన, నాకు ఆయన ఆశ్రయించడం వల్ల కలిగినటువంటిది అని. ఆయన ఆనందానికి మూలం లేదు, నా ఆనందానికి కారణం ఉన్నది అని. ఏషహేవ ఆనందయాతి ఎంగిర ఏత్తం ముందు ఎనక్కు అవనుక్కు అది తాన్ తోండి. ఏషహేవ ఆనందయాతి, ఆయన ఆనంద పెడుతున్నాడు అనేటువంటి ఒక ఏత్తం ఉన్నదండి నాకు. అవనుక్కు అది తాన్ తోండి, ఆయనకి అది సహజంగానే కలిగినటువంటిది, అంతేకాని అదిగో ఫలానా వాడి వల్ల వచ్చింది అనేటువంటి గొప్పతనం ఆయనకి లేదు. అదే చెప్పారు కదా కింద, దాని తాంతోండి అనే దానికి స్వార్జితం ఆయనది, పిత్రార్జితం నాది అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. వీవిలెన్బమిగం ఎల్లై నిగజెందనం మచ్చుటన్ వీవిల్ సీరన్ మలర్ కண்ணன் விண்ணோர் பெருமான் தன்னை வீவில் காலமிசை மாலைகளேத்தி மேவப் பெற்றேன் வீவில் இன்பமிக வெள்ளை நிகழ்ந்தனன் மேவியே. నాలాం పాటు 4వ పాసురము. అనన్య ప్రయోజనరయ్యం முதலிலே பிரயோஜனாந்தரங்களில் இழியாத நித்திய சூரிகளையும் உடையனாய் வைத்து நித்திய சூரிகளுக்கு அவ்வரகானத்தான் நித்திய சம்சாரியான என் பக்கல் பண்ணின மகோபகாரம் என்னால் பரிச்சேரிக்க ஒன்கிறதில்லை ఎన్గిరార్. అనన్య ప్రయోజనులని, అసలు ప్రయోజనాంతరాలలోనే ప్రవేశం లేనటువంటి నిత్య సూర్యులని కలిగినటువంటి ఆయన నిత్య సూర్యులకు ఎక్కడో అవ్వరుగాన అంటే అవ్వరుగు అంటే నిత్య సూర్యులు పరమ పదంలో ఉంటారు కాబట్టి అవ్వరు కంటే ఈ లీలా విభూతి. ఆ నిత్య సూర్యుల కంటే వేరైనటువంటి ఈ నిత్య సూర్యులు వేం చేసుకుంటే ఆ లోకం కంటే వేరైన
ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి నిత్య సంసారి అయినటువంటి నా విషయంలో చేసినటువంటి మహోపకారం ఎన్నాళ్ళు నా చేత పరిచ్ఛేదిక్క వంగిరదల్ల ఎంత చేశాడండి నాకు చేసినటువంటి గొప్ప ఉపకారం ఇంత అని నేను చెప్పడానికి నాకు సాధ్యం కావట్లేదంటున్నారు ఆళ్వార్లు. మేవి నిన్ను తొజువార్ వినయ పోగమే ఉంపిరాన్ தூவியம் புள்ளுடையான் அடலாடி அம்மான் தன்னை நாவியலால் இசை மாலைகளேத்தி நன்ன பெற்றேன் ஆவியன் நாவியையான் அறியேன் செய்த ஆத்தையே. మేవి నిన్ను తొజువారు అనన్య ప్రయోజనులై కలిసి స్థిరముగా ఉండి నమస్కరించే వాళ్ళ యొక్క వినయ భోగం ఏవు పాపములు నశించినట్లు సంశ్లేషించు పిరాన్ మహా ఉపకారకుడును తూవి అంపుల్ బుడయ్యాను రెక్కలును సౌందర్యము గల గరుత్మంతుణ్ణి ఆడల్ ఆడి అమ్మాంతన్నే గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి వాడు యుద్ధోన్ముఖమైన చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడు అయినా అమ్మాంతన్నై సర్వేశ్వరుడిని నా ఇయలాలు నాలుక యొక్క వ్యాపారముతోటి ఇసైమాలయగలు ఎత్తి గాన రూపమైన శబ్ద సందర్భాలను చెప్పి ఎత్తి స్తుతించుట అనేది అనుభవమును నన్న పెట్టేన్ అనుభవమును పొంది తిని ఆవి ఎన్ ఆవి ఆవి ఆత్మభూతుడైనటువంటి సర్వేశ్వరుడు ఎన్ ఆవి నా యొక్క ఆత్మను చేద ఆత్తై యాన్ అరియేన్ నా ఆత్మను చేసిన ప్రకారాలను నేను పరిచ్ఛేదించి చెప్పడం నాకు సాధ్యం కాదు అంటున్నారు ఆళ్వార్లు. అనన్య ప్రయోజనులయ్యి దృఢ అధ్యవసాయంతో ఆశ్రయించే వాళ్ళ యొక్క భగవదనుభవ విరోధులకు పాపాలని అంటే అవిద్య కర్మ వాసన రుచి ప్రకృతి సంబంధము వీటన్నిటినీ సవాసనగా నశింపచేయటం కోసమని వాళ్ళతోటి సంశ్లేషించేటువంటి గొప్ప ఉపకారకుడు. ఉపకారకుడే కానండి, ఆయన ఎక్కడో ఏదో లోకంలో ఉంటే ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడండి అని సందేహపడవలసిన అవసరం లేకుండా గరుడాల్వారని వాహనంగా కలిగినటువంటి వాడు. వాహనం అయితే కలిగి ఉన్నాడండి, వచ్చిన తర్వాత ఏమైనా ఉన్నాయా మన విరోధుల్ని పోగొట్టడానికి ఆయుధాలు? అదిగోండి యుద్ధోన్ముఖమైనటువంటి ఆ చక్రతాల్వాలను ఎప్పుడు ధరించి ఉండేటువంటి వాడు. అలా చక్రాయుధాన్ని చేతిలో ధరించి తన సౌందర్యాన్ని నాకు కనపరచడం కోసమని వేంచేసినటువంటి ఆయనని అనేక సార్లు స్తుతించి అనుభవించాను. నా ఆత్మకు ధారకుడైనటువంటి సర్వేశ్వరుడు అత్యంత నీచుడనైన నన్ను చేసిన ప్రకారాలు వాచామ గోచరాలు. అత్యంత నీచుడనైనటువంటి నా విషయంలో ఆయన చేసిన ఉపకారాలు వాచామ గోచరం, నోటితో చెప్పడానికి నాకు సాధ్యం కాదు అంటున్నారు ఆళ్వార్లు. ஆறாயிரப்படி மேவி நின்னோம் கீ சொன்ன விண்ணோராகிறார் பெரிய திருவடி திருவாடி திருச்செங்கு திருவனந்தாழ்வான் ஸ்ரீ சேனாபதி ஆழ்வான் முதலான திவ்ய புருஷர்கள் அந்த திவ்ய புருஷர்களாலே பரிச்சரியமான சரணாரவிந்த யுகலனாய் பக்தியுக்த ஜன சமஸ்த துக்காபனோதன ஸ்வபாவனாய் தஸ்சம்சேஷ ஸ்வபாவனாய் இருந்த எம்பெருமானை తిరువాయ్ పాడికొండు సంశేషిక్క పెట్టేన్. కింద విన్నోర్ పెరుమాన్ అన్నారు కదా, ఎవరా విన్నోర్ అంటే పెరియ తిరువడి అంటే గరుడాళ్వార్లు, తిరువాజి చక్రతాళ్వారు, తిరుచొంగు తిరుచెంగు శంకత్తాళ్వారు, తిరువనంత ఆళ్వాన్ అంటే ఆదిశేషుడు, శ్రీ సేనాపతి ఆళ్వాన్ అంటే విశ్వక్సేన ఆళ్వార్లు మొదలైనటువంటి దివ్య పురుషులు. అంత అలాంటి దివ్య పురుషుల చేత సేవ చేయించుకునేటువంటి చరణాల విందాలను కలిగినటువంటి వాడై భక్తి యుక్త జన సమస్త దుఃఖ అపనోదన స్వభావన. భక్తి కలిగినటువంటి జనుల యొక్క అన్ని దుఃఖాలని తొలగింపచేసేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. తత్సంశ్లేష స్వభావన ఇరుంద ఎంబెరుమానై వాళ్ళ పాపాలను పోగొట్టడం మాత్రమే కాదు, వాళ్ళతో కలిసేటువంటి
స్వభావం కలిగినటువంటి వాడిని తిరువాయుమొഴി పాడికొండు సంశ్లేషిక్క పెట్టేను. అలాంటి ఆ సర్వేశ్వరుడిని తిరువాయుమొഴి పాడి ఆయనతోటి కలవటానికి పొందానండి నేను. అత్యంత నికృష్టనాన ఎన్నై ఇప్పుడు విషయకరిత్తరుడు వదే. అంత అత్యంత నికృష్టుడైన చాలా తక్కువ వాడైనటువంటి నేను నా విషయంలో ఇలా విషయకరిత్తరుడు వదే ఈ రీతిగా నన్ను అనుగ్రహించాడే ఆయన. ఒరువనుடைய గుణవత్త ఇరుక్కుబడియే ఒరువనుடைய గుణవత్త ఇరుక్కుబడియే ఇది ఒకని యొక్క గుణాలు ఉండేటువంటి ప్రకారం ఇది కదా అని ఇరు ఎన్గిరారు. పన్నీరాయర్పడి అనంతరం భోక్తాక్కళాన అనన్య ప్రయోజనరై కాత్తూട്ടും వాహన ఆయుధాదిகளை உடையவனை స్తుతిస్తూ కిట్టపెత్తేంగిరారు. ఆయన్ని విన్నోర్ పెరుమాన్ అని చెప్పినట్లుగా భోక్తలైనటువంటి వాళ్ళు, అనన్య ప్రయోజనులైనటువంటి కాత్తు ఊట్టుం వాళ్ళని రక్షించి ఊట్టుం అనుభవింపచేసేటువంటి వాహన ఆయుధాదిகளை ఉడయ్యవన్ అంటే అనన్య ప్రయోజనులైనటువంటి వాళ్ళకి, అంటే భోక్తలైనటువంటి వాళ్ళు ఆయన్ని అనుభవించాలనే కోరిక కలిగినటువంటి వాళ్ళు, అనన్య ప్రయోజనులు ఆయననే పొందాలని కోరిక కలిగినటువంటి వాళ్ళని రక్షిస్తూ అనుభవింపచేసేటువంటి వాహనాలు ఆయుధాలు కూడా కలిగినటువంటి వాడు అని అలాంటి ఆయనని స్తుతిస్తూ కిట్టపెట్టేను, స్తోత్రం చేసి సమీపించేటట్లుగా నేను పొందాను అంటున్నారు ఈ పాసురంలో. అనన్య ప్రయోజన రాయిక్కలందు మేవి నిన్ను తొజువారు అంటే మేవి నిన్నంటే కోరుకొని ఉండేటువంటి వాళ్ళు. అనన్య ప్రయోజన రాయిక్కలందు నిలై నిండు అనుభవిప్పారుడయ అది అనన్య ప్రయోజనులయ్యి ఆయనతోటి కలిసి మేవి నిన్ను స్థిరంగా ఉండి అనుభవించేటువంటి వాళ్ళ యొక్క అనుభవ విరోధులైనటువంటి పాపాలని స్వయమేవ నసిక్కుంబడి స్వయంగా నశింపచేసేటట్లుగా తాన్ అవరగడోడే సంశ్లేషిక్కుం మహోపకారకనాయ్. అలా వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయి ఈయన్ని అనుభవించడానికి అడ్డుగా ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోయేటట్లుగా ఆయనతోటి కలిసేటువంటి అదే ఆశ్రితలతోటి కలిసేటువంటి స్వభావము కలిగిన వాడు గొప్ప ఉపకారకుడు. అంసిరై పుళ్ళుం వన్నేరి వందార్ ఎన్గిరపడియే అంసిరై అంసిరై అంటే అందమైనటువంటి రెక్కలు కలిగినటువంటి పుళ్ళు గరుడాలు వాళ్ళని వందు ఏరి వందారని చెప్పినట్లుగా అలా దాని మీద ఎక్కి వేం చేస్తాడండి అని చెప్పినట్లుగా ఎలానట ఆడవాళ్ళు తమకి ఇష్టమైనటువంటిది ఆనందంలో ఉన్నప్పుడు గరుడాళ్ళవాళ్ళని చూస్తే అంశరై అంటారంట. ఎప్పుడు ఇష్టం కలుగుతుంది గరుడాళ్ళవాళ్ళు పెరుమాళని తమ దగ్గరికి వేంచేపు చేసుకొని తీసుకొచ్చినప్పుడు అంశరై అంటారట. కానీ ఆళ్వార్ నాయకు దగ్గర నుంచి మళ్ళా తీసుకొని వెళ్ళిపోతాడు కదా గరుడాళ్ళవాళ్ళు, అప్పుడు వెంశరై అంటారంట. క్రూరమైన రెక్కలు కలిగినటువంటి గరుడాళ్ళవాళ్ళు ఆయన్ని తీసుకొని వచ్చేటప్పుడేమో అంశరై అందమైనటువంటి రెక్కలు కలిగిన వాడు. ఆ వాళ్ళు పెరుమాళని తీసుకొని వెనక్కి వెళ్ళేటప్పుడు వెంసిరై క్రూరమైన రెక్కలు కలిగినటువంటి వాడు అని చెప్పినట్లుగా ఇక్కడ అంసిరై పుళ్ళుం వన్నేరి వందార్ అని చెప్పినట్లుగా ఎవరగల్ ఇరుంద విడత్తై తన్నై కొండు ఒరువదాన పక్షపాతత్తయ్యం. ఎవరగల్ ఇరుంద విడత్తై ఆశ్రితులైనటువంటి వాళ్ళు ఎక్కడ వేయించేసి ఉంటారో వాళ్ళ దగ్గరికి ఆయన్నే తీసుకొచ్చేటువంటి పక్షపాతత్తయ్యం పక్షపాత రెక్కలు కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు ఆళ్వార్లు గరుడ ఆళ్వార్లని. ఏమంటే ఇప్పుడు ఆళ్వార్లకు కావాల్సింది గరుడుడా ఆయన యొక్క రెక్కల అంటేనట రెక్కలనే కొనియాడుతూ ఉన్నారట. ఇక్కడ ఎందుకు రెక్కల్ని కొనియాడుతున్నారట? గరుడాళ్వార్లు వస్తారు కానీ ఆయన వేగంగా నడిచి రావటానికి ఈ రెక్కలు ఇలా అల్లల్లాడిస్తే కదా ఇంకా వేగంగా శీఘ్రంగా వచ్చేస్తాడు. కాబట్టి పరమాత్మని తమ దగ్గరికి వేగంగా చేర్చగలిగినటువంటివి ఆ రెక్కలు కనుక ఆ రెక్కలని పక్షపాతత్తయ్యం అదగయ్యం ఉడయ్య అలాంటి రెక్కలు పరమాత్మని తన దగ్గరికి చేర్చేటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు అని గరుడాళ్వాళ్ళని ఆయన యొక్క సౌందర్యాన్ని అడగయ్యం ఉడయ్య పెరియ తిరువడయ్య అంటే పరమాత్మని తన దగ్గరికి వేగంగా చేర్చే రెక్కలు సౌందర్యము కలిగినటువంటి పెరియ తిరువడిని వాహనమాగవుడయ్యనాయ్ వాహనముగా కలిగినటువంటి వాడు
கைகஜலானேமியான் நம்மேல் வினை கழிவான் என்கிறபடியே ஆசிரித விரோதி நிறுத்தனார்த்தமாக யுத்தோன்முகமான திருவாழியை ఉడయ్యనానా కైకజలానేమియాన్. అలా చేతిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉండేటువంటి చక్రతాళ్ వారు ఏం చేశాడు? నమ్మేల్ వినైక్కడివాన్, నాకున్నటువంటి పాపాలన్నింటినీ తొలగింప చేశాడండి అని పెరియ తిరువందాదులో వీరే చెప్పినట్లుగా ఆశ్రిత విరోధి నిరసనార్థమాగా ఆశ్రితులకు ఉన్నటువంటి విరోధులని తొలగింప చేయటం కోసమని ఎలా ఉంటాట ఎప్పుడు ఆ చక్రతాళ్ వారు? యుద్ధోన్ముఖమాన, ఎప్పుడు చెండైకి సిద్ధం అన్నట్లుగా ఉంటాడట. యుద్ధోన్ముఖమాన తిరువాడియేవుడయ్యనానా సర్వేశ్వరణై, యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి చక్రతాళ్ వారిని ఆ శ్రీహస్తంలో కలిగినటువంటి సర్వేశ్వరుడిని నా వినుడయ వృత్తియాలే గానరూపమాగ సందర్భంగళై ఇట్టు ఏత్తుగయ్యాగిర నన్నుదలై పెట్టేను. అలాంటి సర్వేశ్వరుడిని నా వినుడయ వృత్తియాలే, నా నాలుక యొక్క వృత్తితోటి గానరూపమాగ సందర్భంగళయ్యిట్టు, గానరూపంగా పాసురాలని పాడి ఏత్తుగయ్యాగిరా స్తోత్రం చేయడం అనేటువంటి నన్నుదలై పెట్టాను. ఆ సామీప్యాన్ని పొందాను నేను ఇప్పుడు. ఎనకు అంతరాత్మభూతనాయ్ ధారకనాన అవన్, నాకు అంతరాత్మ ఆయన, ధారకుడైనటువంటి ఆయన, తనకు శరీరమాన ఎన్నుడయ ఆత్మావై, ఆయనేమో నాకు ధారకుడు, ఎనకు అంతరాత్మగా ఉండేటువంటి వాడు, నాకు ధారకుడుగా ఉండేటువంటి వాడు. నా ఆత్మ ఆయనకి ఎలా ఉంటుంది? ఆయనకి శరీరం వలె ఉన్నటువంటి నా ఆత్మని స్తుతిప్పిత్తు ఉగప్పిత్తు విరుంబిగర ప్రకారం నాన్ ఏవం విధం ఎన్ను పరిచ్ఛేదిత్తరియమాట్టుగిరిలేను. అలాంటి ఆ ఆత్మని స్తుతిప్పిత్తు ఉగప్పిత్తు విరుంబుగిర ప్రకారం స్తుతింపచేసి సంతోషింపచేసినటువంటి ఈ ఆత్మ నా విషయంలో నేను స్తోత్రం చేసేలాగా చేసింది, నాకు సంతోషం కలిగేలాగా చేసింది, విరుంబుగిర ప్రకారం ఆయన కోరుకునేలాగా చేసింది నా ఆత్మ. నా ఏవం విధం ఎన్ను పరిచ్ఛేదిత్తరియమాట్టుగిరిలేను. నా ఆత్మ నాకు ఇవన్నీ చేయడానికి ఏవం విధం, ఇలాంటి ఉపకారాలన్నీ నాకు చేసిందండి అని పరిచ్ఛేదించి చెప్పడానికి నాకు చేత కావట్లేదు. ఆరివం ఆషంగాల్ పడుగైకు ఉరుప్పాయి తెన్ను కరుతూ, అంటే ఆళ్వాళ్ళకి చెప్పడానికి మయర్వర మదినలం కదా ఆళ్వాళ్ళు. అంటే అజ్ఞానం ఏమాత్రము, అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పలేకపోతున్నామంటే ఆ విషయంలో మనకి అజ్ఞానము అని కదా భావన. అజ్ఞానం అంటే తెలియకపోవటం. మరి ఆళ్వారు మయర్వర మదినలం కదా, మరి అలాంటి ఆళ్వారు ఎందుకండి చెప్పలేకపోతున్నారు అంటే అరివం ఆషంగాల్ పడుగైకు ఉరుప్పాయి తెన్ను కరుతూ, అరివు ఆ జ్ఞానం కూడా తెలివిహీనతని కలుగజేసిందట. జ్ఞానం ఉన్నది కానీ అది తెలివిని పోగొట్టి ఇదిగో నాకు జరిగినటువంటి ఉపకారం ఇది అని నా మాటలతోటి నేను వ్యక్తీకరించి చెప్పలేను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. మేవి నిన్ను తొడువారు కిట్టకొండు దేహిమే దదామితే ఎన్ను ప్రయోజనాంతరత్తుక్కుం అడియేత్తుక్కొండు పోగై అన్నికే కిట్టిక్కొండు, కిట్టకొండు సమీపించి ఏం చేస్తామట మనం ఆయన దగ్గరికి వెళ్ళి దేహిమే మే దేహి నాకు ఇవ్వవయ్యా, దదామితే నీకేమిస్తామో తెలుసా? ఏ డ్రై ఫ్రూట్స్, కాసిన జీడిపప్పు, కాసిన బాదం పప్పు, ఏమీ లేకపోతే కాస్త పటిక బల్లము, ఇది మనం ఆయనకి ఇచ్చేది అని ప్రయోజనాంతరత్తుక్కుం అడియేత్తుక్కొండు పోగయ్యన్నికే, ప్రయోజనాంతరాలని పొంది వెళ్ళిపోవటం కాకుండా ஒழுவா வகை நினைந்து வைகள் தொழுவார் என்கிறபடியே அவன் தன்னையே பிரயோஜனமாக கண்டு தொழுமவர்கள் ஒழுவா வகை நினைந்து வைகள் தொழுவார் అని ఆ ప్రయోజనాంతరத்தை கொண்டு விட்டு నజువాదే కిట్టి నిండు అనుభవిక్కుం ప్రకారத்தை అనుసంధిస్తూ, అంటే ప్రయోజనాంతరాలేదో పుచ్చుకొని ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళటం కాకుండా, నజువాదే దూరం జరగకుండా కిట్టి నిన్ను అనుభవిక్కుం ప్రకారத்தை సమీపించి ఉండి అనుభవించే ప్రకారాన్ని అనుసంధిస్తూ సర్వకాలము అనుభవిక్కుమవరగల్ ఎన్నో పాసురత్తుకు అర్థం. అదిగో అలా ఎల్లకాలము ఆయన్నే అనుభవిస్తూ ఉండేటువంటి వాడు అని ఈ పాసుర ఖండానికి అర్థం. అంటే ఒజువా వగై నెనైందు వైగలు తొజువారని చెప్పినట్టుగా, అంటే ఏమిటి, ఏదో ఆయన దగ్గరికి వెళ్ళటం,
ఇతర ప్రయోజనాలని కోరటం, వాటిని పొందటం, తిరిగి ఆయన్ని విడిచిపెట్టేయటం. అలా కాకుండా ఎల్లకాలం సర్వకాలాలలో కూడా నిన్ను పొంది తొజు వైగలంటే ఎల్లకాలం ప్రతిరోజు అని తొజువారు నమస్కరించేటువంటి వాళ్ళని చెప్పినట్టుగా అవన్ తన్నయ్యే ప్రయోజనమాగ కొండు తొజుమవరగల్ ఆయన్ని పొందడమే ప్రయోజనం అని భావించి, అంటే ఆయన్ని ఆశ్రయించి ఇంకేదో పొందడం ప్రయోజనంగా ఆశ్రయించేటువంటి వాళ్ళు కాదండి, ఆయన్ని పొందడమే ప్రయోజనమని ఆశ్రయించేటువంటి వాళ్ళు అని అలాంటి తొజుమవరగల్ అలాంటి వాళ్ళు ఇందు వందు ఇత్తనయ్యం అముదు చేయరెప్పెడిల్ ఎన్ను తొజుమవరగల్ ఎలాంటి వాళ్ళు మన గోదమ్మ లాంటి వాళ్ళు. ఎక్కడికి వెళ్ళి తిరుమాలిరంజోలే పెరుమాళ దగ్గరికి వెళ్ళి ఒక పాత్రతోటి పాయసాన్ని వెన్నని ఆరగింపు చేసి ఇందు వందు ఇత్తనయ్యం అముదు చేయరెప్పెడిల్ ఈవేళ వచ్చి దీన్ని కనుక నువ్వు ఆరగించినట్లయితే, అది ఎలాగ ఇత్తనయ్యం అంటే 100 తడ నాను ఇందు వందు ఇత్తనయ్యం అముదు చేయదు ఎడప్పెరిల్ நான் ஒன்று 100,000 கொடுத்து பின்னும் ஆளும் செய்வன் అంటే நான் 100,000 கொடுத்து పిన్నుం ఆలు సేవన్. నేను దీన్నే 1కి 100గా భావించి, అంటే ఎలాగా ఇప్పుడు నీకు ఒక పాత్రతో పెట్టానయ్యా, నువ్వు కనుక దీన్ని స్వీకరిస్తే ఏం చేస్తానో తెలుసా, నువ్వు స్వీకరించి నాకేదో ఇవ్వు అని అడగటం కాదు, దీన్ని కనుక స్వీకరిస్తే ఇంకొక 100 పాత్రలతోటి పెడతా నీకు కైంకర్యాన్ని అని 100,000 కొడుతూ పిన్నుం ఆలు సేవన్, ఇంకా కైంకర్యం కూడా చేస్తానయ్యా అని నాన్ ప్రార్థిక్కిరా ఇన్ను వందు ఇత్తనయ్యం. నేను ప్రార్థించిన ఈనాడు వచ్చి అరుమదల చూస్తున్నానండి. 100 తడావిల్ వెన్నయ్యం 3వ లైన్లో 100 తడా నిరైంద అక్కారడి శిలం అముదు చెయ్య పెట్టాలు. నువ్వు కనుక ఇప్పుడు పెట్టినటువంటి ఈ ఇత్తనయ్యం అంటే ఈ కొంచెం అంటే 100 తడావిల్ వెన్న 100 తడా నిరైంద అక్కారడి శిలం అముదు చెయ్య పెట్టాలు ఆరగించినట్లయితే, ఇప్పటి ప్రార్థిక్కిరనాను ఇలా ప్రార్థించిన నేను 100,000 కొడుతు 100 తడావుక్కు 100,000 తడావాగ కొడుతు 1కి 1000 చేసి 100 తడావుక్కు 100,000 తడావాగ కొడుతు. ఇప్పుడు నేను నీకు 100 పాత్రలతోటి పాయసాన్ని పెట్టానయ్యా, దాన్ని నువ్వు కనుక స్వీకరించినట్లయితే నీకు ఇంకా ఎంత ఆరగింపు పెడతానో తెలుసా, 1కి 100 1కి 100 100,000 కొడుతు, నువ్వు 1కి 1000 అన్నట్లు నీకు ఎంత పెడతానో తెలుసా, 100,000 తడావాగ కొడుతు 100,000 అంటే 1,00,000 పాత్రలతో నీకు ప్రసాదాన్ని ఆరగింపు చేసి పెన్నయ్యం అడిమై చేయవేన్ ఎన్నపడి, పెన్నయ్యం ఇంకా కైంకర్యం కూడా చేస్తానయ్యా అని నమస్కరించేటువంటి వాళ్ళు అనన్య ప్రయోజనులైనటువంటి వాళ్ళు. అంటే కొడుతు కొల్లాదే కొడుతుక్కు కైకూలి కొడుక్క వేణుం ఇతివత్. ఏమిటట, కొడుక్కు కొల్లాదే ఏమిటి, దేహిమే దదామితే అంటే ఇవ్వవయ్యా నాకు, నీకు ఇది ఇస్తాను అని, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తానని కూలి ఇచ్చినట్లుగా కాకుండా, అంటే నువ్వు ఇది ఇస్తే నేను నీకు ఇది వ్యాపారం అలా కాదు, నువ్వు కనుక నేను పెట్టినటువంటి ఈ నైవేద్యాన్ని స్వీకరిస్తే నీకు ఇంకా పెచ్చిస్తానయ్యా, ఆ పెచ్చివ్వడమే కూలి నీకు అంటే అదే పెన్నై కొడుతు కొల్లాదే ఇచ్చి పుచ్చుకోకుండా కొండదుక్కు కై కూలి కొడుక్క వేణు ఇటువత్. పరమాత్మ ఇంత తక్కువ వాడినటువంటి నేను ఏదో ఇంత పటిక బెల్లాన్ని ఆరగింపు పెడితే అంత ప్రేమతో స్వీకరించావయ్యా అని ఆనందంతో ఇంత గొప్ప ప్రయోజనాన్ని నాకు కలుగ చేసినందుకు నీకు ఇంకొంచెం ఇస్తా అని కై కూలి ఇవ్వాలి. అలా అనన్య ప్రయోజనులైనటువంటి వాళ్ళు భావించేటువంటి రీతి అలా ఉంటుందండి. నువ్వు గనక దీన్ని స్వీకరిస్తే ఇంకొంచెం నీకు సమర్పిస్తా అనేటట్లుగా ఉండాలి కానీ దేహిమే దదామితే అంటే ఏమిటి, నువ్వు ఇది ఇవ్వు నేను నీకు ఇది ఇస్తా అని వ్యాపారం అలా కాదండి. అనన్య ప్రయోజనులైనటువంటి వాళ్ళు ఉండేటువంటి స్థితి ఇన్ను వందు ఎత్తనై అమలు చేయరపెడిల్ ఎన్నుతోజు అవరగల్ వినైపోగా అలా ఉంటారు అనన్య ప్రయోజనులైనటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క పాపాలు పోయేటట్టు అవరగడుక్కు పెన్నై వినయ్యుండో ఎన్నిల్. ఏమండి పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏదైనా పరమాత్మ
ఆ నీకు కైంకర్యం చేయడమే నాకు పరమ ప్రయోజనమయ్యా అని భావించేటువంటి వాళ్ళు కదా వాళ్ళు. వాళ్ళకు కూడా పాపాలు ఉంటాయా అండి? అంటే ప్రయోజనాంతరిత్తిల్ నెంజు సెల్లుగై కడియాన పాపంగల్ పోంబడియాగా ఉంటాయి వాళ్ళకు కూడా పాపాలు. ఏ పాపం ఉంటది? మనలాగా అసలు ఇది కైంకర్యం చేయటానికి కూడా సాధ్యం కాని పాపాలు కాదు. ఆయన్ని సమీపించడానికి కూడా వీలు కానటువంటి పాపాలు కాదట వాళ్ళవి. వాళ్ళ పాపాలు ఎలాంటివట? ప్రయోజనాంతరత్తిలే నెంజు సెల్లుగై కడియాన పాపంగల్ పోంబడియాగా పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రయోజనాంతర పరులుగా, పరమాత్మ ఇది నువ్వు పుచ్చుకో, అది నా నువ్వు అని ఇంకొక ప్రయోజనాన్ని అడగటం అనేటువంటి అలాంటి పాపాలలోకి మనసు వెళ్లకుండా ఉండటానికి అడియాన పాపంగల్ పోంబడియాగా. అంటే వాళ్ళకి ఎలాంటివి అంటే వాళ్ళకి పాపాలు ఉంటాయి. వాళ్ళకు ఉండేటువంటి పాపాలు ఏమిటంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రయోజనం కావాలయ్యా అని అడిగేటటువంటి పాపాలు ఏదైనా ఉంటే వాటన్నిటిని తొలగింపచేస్తాడు ఆయన. మేవుంపిరాన్ మేవుంపిరాన్ ఇవన్ అనన్య ప్రయోజనాయ్ కిట్టిన వారే అవనం అనన్య ప్రయోజనాయ్ కిట్టుమే మేవుంపిరాన్ కోరుకొని సమీపిస్తాడు ఆయన. ఎలా సమీపిస్తాడట ఆయన అంటే ఇవన్ అనన్య ప్రయోజనాయ్ కిట్టిన వారే. ఇతడు పరమాత్మ నువ్వే కావాలి నాకు, నువ్వు ఇచ్చేటువంటి ప్రయోజనాలు కాదు అని వీడలాగా సమీపిస్తాడు ఆయన కూడా నువ్వే కావాలరా నాకు అని అవను అనన్య ప్రయోజనాయ్ కిట్టుమే నిన్ను పొందడమే నాకు ప్రయోజనమర్రా అన్నట్లుగా ఉంటాడట ఆయన కూడా. ఉంటాడు. నడువు వెనక్కు ఒదుంగ నిలెల్లామయ్యాలేన సిత్తిపోం. నడువు వీళ్ళిద్దరు ఎప్పుడైతే కలిసిపోయారో మధ్యలో ఆ పాపాలు ఉండటానికి అవకాశం లేక నసిత్తుపోం అవి కూడా వెళ్ళిపోతాయి అక్కడి నుంచి. ఎలా వెళ్ళిపోతాయట ఆ పాపాలన్నీ కూడా అంటే వల్వినయార్తాం మడి అడక్కి నిற்பదనిల్ ఈండు అడి అడప్పదండో అడుగు ఎన్నానిరే. వల్వినయ్యార్తాం గొప్ప పాపాలు. వల్వినయ్యార్ ఆనవర్ అంటే உடவை ஒதுக்கி நெருக்குப்பட்டு நிற்குமதில் காற்றில் மேலக்கால் வாங்கி போகை என்றோ అడగయదు ఎన్నపడి పిరే తిరువందాదిలో పాటు ఇంగిల్లై. అంటే వల్వినయ్యార్ వల్వినయ్యార్ ఆవర్ అంటే గొప్ప పాపాలు కలిగినటువంటి వాళ్ళు. తాం మడి అడక్కి నిற்பదనిల్ ఒదుంగి ఒదిగి నిలబడినట్లుగా ఈండడి ఎడుప్పదు అందో అడుగు. ఈండడి 2 అడుగులు వేయటం కదా అడుగు ఎన్నారిదే. ఒక్క నిమిషం. ఈండు అంటే ఎండు పదవేదం శీఘ్రమాగా. ఆ పాపాలన్నీ కూడా శీఘ్రంగా వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అని. ఎలా అనన్య ప్రయోజనుడయ్యి వీడు వెళ్ళి పరమాత్మని ఆశ్రయిస్తే ఆ పరమాత్మ కూడా అనన్య ప్రయోజనుడయ్యి ఈయనని సమీపిస్తే మధ్యలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నిజలిల్లామయ్యాలే నశిస్తుపో. ఉండటానికి నీడ లేకపోవటం చేత అవి నశించిపోతాయట అవన్నీ కూడా. ఎలా ఒక పెద్ద తిరుమాళిగా, ఆ తిరుమాళిగలో ఎవరో ఇద్దరు ఎంతమంది 500-600 మంది ఉండేటువంటి తిరుమాళిగలో 2-3 అందులో ఉంటున్నారట. అందులో ఆ ఇంట్లోకి వచ్చి చేరారు ఓ 10 మందో 15 మందో భాగవతులు. వీళ్ళంతా వచ్చిన దగ్గర నుంచి కూడా ఎలాగా ఉన్నారట, ఇది వారి ఇళ్ళే వారి తిరుమాళిగే అన్నట్లుగా అంతా ఇది ఇక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలి, ఈ పని ఇలా చేద్దాం, ఈ తడికి ఇలా చేసుకుందామని మొత్తం స్వతంత్రించి అన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఆ ముందున్నటువంటి ఆ 2-3 ఇదేమిటండి ఇది మన ఇల్లు లాగా లేదే, ఎవరిదో వాళ్ళ ఇల్లు లాగా ఉన్నదే అని వాళ్ళ ఆ ఇల్లు అంటే వాళ్ళు కూడా ఆ ఇల్లు వాళ్ళది కాదు, కానీ వచ్చి ఉంటున్నటువంటి వాళ్ళు అందులో. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఓ 10 మందో 15 మందో వచ్చి మొత్తం స్వతంత్ర భావంతో ఇది మా ఇల్లే అని భావిస్తే ఆ ముందున్నటువంటి ఒకళ్ళో ఇద్దరు ఏం చేయలేక ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు. అలాగే ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తారో అనన్య ప్రయోజనుడై అప్పుడు ఆ ముందున్నటువంటి పాపాలన్నీ కూడా ఇంకా మనకి ఇక్కడ వాసస్థానం కాదండి, మనం ఉండటానికి తగనటువంటి స్థానం ఇది అని అవి అక్కడి నుంచి పారిపోతాయి. ఎలా మడి ఎడక్కి అంటే ఒదుంగిపోయి
మీండు మేడా అని శీఘ్రంగా వెళ్ళిపోతాయి ఆ పాపాలన్నీ అని వల్వినయ్యాడతాం మడి అడక్కి నెప్పదనని ఈండి అడుప్పదు అందు అదుగన్నారు పిరాన్ ఎలాంటి వాడు ఉపకారమే శీలమాంబడి ఇరుక్కుం అవన్ అదిగో ఉపకారం చేయడమే స్వభావంగా కలిగినటువంటి వాడండి సర్వేశ్వరుడు మున్బు శిలనాల్ ప్రయోజనాంతరపరరాయ్ பின்பு தன்னையே பிரயோజనமாக విరుంబినార్ చిరత్తిലും ఉపకరిక్కుంబడి చొల్లిత్తు పూర్వం కొంతకాలం అనన్య ప్రయోజనుడిగానే ఉన్నాడు అన్య ప్రయోజనాలను ఆశించి ఉన్నటువంటి వాడండి ఇప్పుడు అనన్య ప్రయోజనుడు అయ్యాడండి అయినప్పటికీ కూడా వాళ్ళ విషయంలో కూడా ఉపకరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు முதலிலே பிரயோஜனாந்தரத்தில் நெஞ்சு செல்லாதபடியான అనంతమైన తేయాదిగడై ఉడయ్యన ఇరుక్కుంబడి సొల్లుగిరదు అదిగో అసలు ఇలాంటి వాళ్ళని కూడా అనన్య ప్రయోజనాలుగా చేసి దిద్దుబాటు చేస్తాడు అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి పరివారం ఎలాంటిదో తెలుసా అసలు ఆరంభంలోనే ప్రయోజనాంతరాల్లో మనసు వెళ్ళనట్లుగా ఉన్నటువంటి వాడు అనంతుడు వైనతేయుడు మొదలైనటువంటి వాళ్ళు ఎలా గరుడాల వారు ఎలా ఉంటారట వైనతేయుడు స్తూవి తెరగు ఇత్తారు நினைத்த விடத்திலே கொண்டో ఓడు గైక్కు అడియాన పరికరத்தை ఉడయ్యనా కానీ ఎవరి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకువెళ్ళడానికి సామర్థ్యం కలిగినటువంటి గరుడాళ్ళ వాళ్ళని వాహనంగా కలిగినటువంటి వాడు అంబుల్ ఎలా స్వదంగ్రి సమ్మర్దకిణాంక శోభన ఎన్నింబడియే అదగై ఉడయ్యనాగ ఇయాలు వంద ఎత్తత్తై ఉడైత్తవన్ ఈ గరుడాళ్ళ వాళ్ళకి ఒక సౌందర్యం ఏమిటా సౌందర్యం అంటే ఆల్వందార స్తోత్రంలో చెప్తారు స్తోత్రరత్నంలో వారు త్వదంగ్రి సమ్మర్ద కెడాంక శోభిన అంటే పరమాత్మ యొక్క పరమాత్మని తమ యొక్క భుజాల మీద ఎక్కించుకొని అన్ని చోట్లకి తీసుకువెళ్తూ ఉంటారు కదా ఆ పరమాత్మ ఈయన వీపు మీద కూర్చున్నప్పుడు తన యొక్క పాదంతో ఎటువైపు వెళ్ళాలి అంటే అటువైపు పాదంతో తొక్కుతారనమాట డైరెక్షన్ ఇప్పుడు మనం ఏం చేస్తాం బండి మీద వెళ్ళేప్పుడు సిగ్నల్ లైట్ వేస్తాం మేము ఇటు వెళ్తున్నామని పాపం గరుడాల వాళ్ళు ఆయన కూడా ఒక వ్యక్తే కదా అలాంటి ఆయనకి అలాంటివి ఏమి ఉండవు కనుక ఇదిగో ఆళ్వారే మీరు ఇటు వెళ్ళండి అని చెప్పాలంటే అటువైపు భుజం మీద తొక్కుతాడట ఇటు వెళ్ళాలి అంటే ఇటువైపు భుజం మీద తొక్కుతాడట అలా పరమాత్మ యొక్క పాదాలతోటి తొక్కబడినటువంటి చిహ్నాలని కినాంక శోభిన అలాంటి పాద చిహ్నాలతోటి శోభిల్లుతూ ఉండేటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు అంతేకాదు అజగై వడయ్యనాగయ్యాలు వందయ్య తత్తై వడయ్యవన్ అలాంటి పాద చిహ్నాలనేటువంటి గుర్తులు కలిగిన గుర్తులు అనేటువంటి సౌందర్యం కలిగిన వాడు ఆడలాది చక్రాయుధం కూడా ఉంటుందండి ఆయన శ్రీహస్తంలో అదలా అస్థాన భయశంఖ్యాగ ఇయాలే ఎప్పోదుం ఒక్క యుద్ధోన్ముఖమాయిరుక్కుం దానికి ఎప్పుడూ భయమే ఎవరొస్తారో శ్రీవైకుంఠంలోకి మా పెరుమాళకి ఎలాంటి ఆపద కలుగు చేస్తారో అని ఎప్పుడూ భయం కనుక ఆ భయంతో అస్థానే భయశంకియాలి అవసరం లేదు అక్కడ శ్రీవైకుంఠంలో ఎవరైనా వెళ్ళగలరా శ్రీవైకుంఠంలోకి ప్రవేశించగలరా బ్రహ్మరుద్రాదు లాంటి వాళ్ళు కూడా ఆ శ్రీవైకుంఠంలో ప్రవేశించలేరు ఏమండి ఎలాంటిదండి ఆ శ్రీవైకుంఠము అంటే మనకి ఎలా దుర్లభమో ఆ బ్రహ్మరుద్రాదు లాంటి వాళ్ళకు కూడా అలాంటి దుర్లభమైనటువంటిది ఎలానంటే మనం నేల మీద ఉన్నాం చంద్రుణ్ణి అందుకోవాలని ప్రయత్నం చేశామనుకోండి చంద్రుడు మనకి అందుతాడా అందడు అలానే వాళ్ళు ఒక 150 అంతస్తుల భవనం మీద నిలబడ్డారు వాళ్ళు చంద్రుణ్ణి అందుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి వాళ్ళకి లభిస్తాడా చంద్రుడు నేల మీద ఉన్నటువంటి మనకి ఎలా అందడో 150 అంతస్తుల భవనం మీద ఉన్నటువంటి వాళ్ళకు కూడా అందకుండా ఉండటంలో చంద్రుడు మనకి వాళ్ళకి సమానమే ఇద్దరికీ అందడు ఆ చంద్రుడు ఎలానంటే అలానే బ్రహ్మరుద్రాదులు పరమాత్మని మనం ఎలా పొందలేమో మన యొక్క స్వశక్తితోటి అలా బ్రహ్మరుద్రాదులకు కూడా అలాంటి వాడే పరమాత్మ వాళ్ళకి పొందటానికి దుర్లభుడుగా ఉండేటువంటి వాడు అయితే మనకంటే వాళ్ళు ఈ లోకంలో ఉన్న మనకంటే కొంచెం గొప్ప వాళ్ళే తప్ప పరమాత్మని పొందటానికి తగినటువంటి గొప్పతనం లేనటువంటి వాళ్ళు అని అలా అడలాది అమ్మ பெரிய திருவடி திருத்தோளிலே பேராதிருத்தல் திருவாயை చెలియాదే పిరిత్తల్ చెయ్య వల్లవనాయితు సర్వాధికనాన్
సర్వాధికన్ ఆవాన్ అడల్ మిడుక్కు అక్కడికి వెళ్ళామా మనం. అంబుళ్ళు అన్నాం కదా. స్వదంగ్రి సమ్మర్ద కినాంక శోభిన ఎన్నుంబడియాన అడగైవుடைய నాగయ్యాల వంద ఎత్తం ఆడలాది అస్తానే భయశంకియాల ఎప్పోదుం ఒక్క యుద్ధోన్ముఖమా ఇరుక్కుం. ఎప్పుడు ఒకే రీతిగా యుద్ధానికి సిద్ధంగా ఉండేటువంటి స్థితి ఆ చక్రతాళ్ వారికి. అమ్మాన్ తన్నై పెరియ తిరువడితోడినే పేరాదిరుత్తల్. అమ్మాన్ తన్నై అలాంటి స్వామిని. ఎక్కడుంటారండి ఆయన? పెరియ తిరువడి తిరుత్తోళిలే పేరాదిరుత్తల్, విడవకుండా ఉండడము. తిరువాది ఐచ్చర్యాదే పెరిత్తల్, ఆ చక్రతాళ్ వాళ్ళని విడిచిపెట్టకుండా పట్టుకోవడం చేయగలిగినటువంటి వాడు. సర్వాధికన్ ఆవాన్, సర్వాధికుడు ఆయన. అలాంటి సర్వాధికుడైనటువంటి పరమాత్మని నావియలాల్ ఇసై మాలైகளை ఎత్తి, నావియలాల్ ఇసై మాలైகளை ఎత్తి, నాలుకతోటి గానముతో కూడినటువంటి పాసురాలతోటి ఆయన్ని స్తోత్రం చేసి. ఎలా? నాలుకతోటి చేయటువంటి నెంజువజేవే వాక్ ప్రవృత్తి మాత్రమే ఇసై మాలైగళ ఇత్తన. మనస్సహకారం లేదు, ఏదో మనఃపూర్వ వాగుత్తర అనేటువంటి స్థితి కాదు ఇక్కడ. మనస్సహకారం లేకుండానే వాక్ ప్రవృత్తి మాత్రమే ఇసై మాలైగళ ఇత్తన. ఆ వాక్కు యొక్క ప్రవృత్తి మాత్రమే గానంతో కూడిన పాసురాలు అయిపోయాయండి. నా పురట్టినది ఎల్లాం ఎల్ ఇసయ్యుమాయ్ కిడక్కై, నాలుక మీద నుంచి బయటికి వచ్చినది అన్నీ కూడా ఇయలం ఇసయ్యం, గానము స్వరాలతోటి కూడినదిగా బయటికి వచ్చింది, లభించింది. ఏచి నన్న పెట్టేన్, అలా స్తోత్రం చేసి నన్న పెట్టేను. ఏమండి క్రమం ఏమిటి? సమీపించడానికి పొందాక లేదా అనుభవించడానికి పొందాక అప్పుడు స్తోత్రం చేయాలి. కానీ ఆళ్వాళ్ళది అలా కాదు. ఏచి స్తోత్రం చేసి నన్న పెట్టేను. ఇవర్ నన్ని అల్లవేత్తిత్తు ఏచి ఆయిత్తు నన్నిత్తు, వీరు నన్ని అల్లవేత్తిత్తు. ఆయన సమీపించి కాదండి స్తోత్రం చేసింది. స్తోత్రం చేయడం అనేది, స్తోత్రం చేశాక ఆ అనుభవాన్ని పొందాను. అనుభవించినటువంటి అనుభవం తర్వాత స్తోత్రం చేయటం కాదండి. ఏచి ఆ ఎత్తు నన్నిత్తు, స్తోత్రం చేసిన తర్వాత ఆ అనుభవాన్ని పొందారు. ఆవియన్నావియై செய்த ஆத்தையான் அறியேன். ఆవియన్నావియై செய்த ఆత్తై, ఈ ఆత్మ చేసిన విధానాన్ని యానరియన్ అరియన్ తెలియను. ఆవి నిరుపాధికనాన సర్వాత్మ ఉలగంగల్కు ఎల్లాం ఓర్ ఏరు ఆత్మన ఆకాశ సంభూత సర్వాత్మ. అదిగో నిరుపాధికமான సర్వ ఆత్మ. ఆవి అంటే అందరికీ ఆత్మగా ఉండేటువంటి వాడు, అంతరాత్మగా ఉండేవాడు కదా ఆయన. ఉలగంగల్కు ఎల్లాం, లోకాలన్నిటికీ ఆయనే ఆత్మ. ఓరువు ఏరు ప్రాణం లాంటి వాడు. ఆత్మన ఆకాశ సర్వాత్మ ఎన్నావియై అత్యంత విహీననాన ఎన్నై చేద ఆత్తై అరియేన్. మిక్కిలి హీనుడనైనటువంటి నా విషయంలో ఆయన చేసినటువంటి విధానాన్ని నాకు తెలియదు. విభువానతాన్ అణువానవెన్నై, ఆయన విభువు, నేను అణువుని. విభువైనటువంటి ఆయన అణువైనటువంటి నా విషయంలో ఏష హేవ ఆనందయాతి, ఏష హేవ ఆనందయాతి. ఆయన ఎవరినైతే కోరుకుంటాడో వాళ్ళని ఆనంద పెడుతూ ఉన్నాడని చెప్పినట్టుగా వీవిలెన్బమ్మిగా ఎల్లై నిగజందనన్ ఎన్ను, అది గొప్పదైనటువంటి ఆనందం యొక్క చివరి హద్దును నేను చేరుకున్నాను అనేటట్టుగా తన్నోడు వత్త ఆనందత్తేవిడ ఏనాంబడి పండినాన్, తనతో సమానమైనటువంటి ఆనందాన్ని పొందేటట్టుగా నన్ను చేశాడు. సర్వశరీరియాన అవన్ స్వశరీరத்திலே ఒన్నై పెరా పేరు పెత్తానాగా తలయాలేసు మొప్పదే. అందరినీ శరీరంగా కలిగినటువంటి వాడు ఆయన శరీరి. అలా అందరికీ శరీరి కదా ఆయన, అందరికీ అంతరాత్మే కదా. అలాంటి ఆయన స్వశరీరத்திலே ఒన్నై పెరా పేరు పెత్తానాగ తలయ్యాలేసు మొప్పదే. సర్వశరీరి అయినటువంటి ఆయన నా యొక్క శరీరంలో దీన్ని పెరాపేరు పెత్తాదాగా, ఇదేదో అలభ్య లాభం అన్నట్టుగా తలయాలేసు మొప్పదే, తల మీద మోస్తూ ఉన్నాడే. అంటే ఇంత గౌరవంగా నన్ను పొందాడు, ఇంత ఆదరంతో చూస్తున్నాడే అన్నట్లు. యానరియేను అనుభవత్తు కుమిటి నీరుండు పోం ఇత్తనై పోకి. ఆ అనుభవంతో మునిగిపోవాల్సిందే తప్ప
అది పేర్చుక్కు నిలమల్లా ఎంగిరా. అది మాటలతోటి చెప్పేటువంటి అనుభవం కాదండి. ఉపకార స్మృతియం అవనదు ఎన్నవుమాము. ఏమిటండి ఇంత చేసి ఉపకార స్మృతి ఎవరిది, ఇంత ఉపకారం చేశాడు అని మనం కదా ఆయన విషయంలో ఉపకార స్మృతి కలిగి ఉండాలి. కానీ ఉపకార స్మృతి అవనదు ఎన్న ఉమాం, ఉపకారం స్మృతి కూడా ఆయనదే అంటున్నారు. ఎందుకు? సేద ఉపకార స్మృతి పండని నీ நீ அறிவேணும் அதொழியனான் அறியேன் என்னோ மேவி నిన్ను తొడువారిచ్చాది అడైవే అన్వయం. యానరియన్ అంటున్నారు కదా ఆళ్వారు. ఏమిటి యానరియన్ నాకు తెలియదండి అని చెప్పారు. ఏం చెప్పారు? ఇంత అనుభవం నా అనుభవత్తు, ఈ అనుభవంలో మునిగిపోవటమే తప్ప నాకు కలిగినటువంటి ఆ ఆనందం ఏమిటో, కలిగినటువంటి ఫలం ఏమిటో నా మాటలతో నేను చెప్పలేనన్నారు కదా. ఏమిటట? అంద ప్రకారం నాను సొల్లాడియేన్ ఎన్ను, ఎలా లభించింది, ఏమి లభించింది అని నా మాటలతో నేను చెప్పలేనండి. రెండవది ఏమిటట? అరిందాలు ఒకవేళ తెలిసిన సేద ఆత్తై, ఆయన చేసినటువంటి ప్రకారాలని సేద ఉపకార స్మృతి పన్న నీయుం అరియవేణుం అదొయ్య. ఇంత ఉపకారం నా విషయంలో చేశావు చూసావా, ఆ చేసినటువంటి నీకు తెలియాలి తప్ప నా నరియేన్ ఎన్నో, ఇన్ని ఆడవాళ్ళ విషయంలో ఏమేమి ఉపకారాలు చేశావో నీకు తెలియాలి. అంతే. ఆ ఉపకారాలను పొందినటువంటి నాకు మాత్రం అదేమీ తెలియదయ్యా అని మేవి నిన్ను తొడువారి